Hello everybody, na peru Dr. Monica, fertility consultant at Hegde Fertility, Hyderabad. So IVF infertility lo manam common ga vinedi IVF. So oka couple infertility hospital ki vachi IVF cheyichukuntunnaru ante 100% result vastundi ani anukuntaru. Ade 1-2 cycles fail ayinappudu baga upset avutaru. And this is mainly because IVF enduku fail avutundi anna reasons teliyakapotam valla. Hospital ki vachina prati couple IVF tho 100% success rate tho vellaru. ఎస్పెషల్లీ ఫస్ట్ సైకిల్కి కన్సీవ్ అయిపోతారు అనేది అందరికీ అవ్వదు. సో ఈ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్ కపుల్ని సెలెక్ట్ చేసుకోవటం, అక్కడి నుంచే మన సక్సెస్ రేట్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఏజ్, వెయిట్ అండ్ ఆల్సో దేర్ జనరల్ హెల్త్. సో వీటన్నిటిని బట్టి వాళ్ళ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ నేను ఏజ్ అని ఎందుకు అన్నానంటే, ఇప్పటి కాలంలో మోస్ట్ కామన్గా ఓల్డర్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. అంటే 35 years పైన ఉన్న వాళ్ళు కానీ లేదా 40 years పైన ఉన్న వాళ్ళకి మనం కామన్గా ఇన్ఫర్టిలిటీ చూస్తుంటాం. ఎస్, ఇన్ఫర్టిలిటీ చిన్న ఏజ్ వాళ్ళలో అంటే 25 years 30 years వాళ్ళలో కూడా ఉంటుంది. కానీ 35-40 పైన ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, అలాగే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ BMI. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ అనేది కాస్త తగ్గుతుంది. ఎందుకు? సో బేసికలీ ఈ ఓవర్ వెయిట్ అంటే సెంట్రల్ ఒబిసిటీ, ఎవరికైతే పొట్ట దగ్గర కొంచెం కింద పెల్విస్ దగ్గర వాటి దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో వాళ్ళకు కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే వీళ్ళకి మనం ఇచ్చే ఇంజెక్షన్ డోస్ అనేది ఎక్కువగా అవసరం పడవచ్చు. అలాగే మనం ఇన్ఫర్టిలిటీలో ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని మనం మెయిన్గా పొట్టకే ఇస్తాం, ఫ్యాట్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇలా ఇచ్చిన ఇంజెక్షన్స్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఎక్కువ డోస్ ఇచ్చినా అవి ఓవరీస్కి రీచ్ అయ్యే డోస్ తక్కువగా ఉంటుంది. సో డోస్ తక్కువ రీచ్ అవ్వటం వల్ల ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ సక్సెస్ రేట్ విల్ కమ్ డౌన్. అండ్ ఆల్సో మనం ఓవం పికప్ చేసేటప్పుడు ఒబీస్ ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ పికప్ అవుతుంది. అంటే మనం రిట్రీవ్ చేసేది డిఫికల్ట్ అవ్వచ్చు. సో ఇలా డిఫికల్ట్ పికప్ అవ్వటం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసే ఎగ్స్ కంటే కూడా కొన్ని తక్కువ ఎగ్స్ రావచ్చు. అగైన్ ఎంబ్రియో క్వాలిటీ కూడా పడిపోవచ్చు. సో దిస్ ఈస్ వన్ థింగ్ విత్ ద వెయిట్. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఎగ్ క్వాలిటీ. సో దేర్ ఆర్ 7 or 8 reasons why IVF can be a failure. సో ఫస్ట్ థింగ్ దాంట్లో వచ్చేది ఎగ్ క్వాలిటీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. అలాగే కొన్ని హెల్త్ కండిషన్స్లో లైక్ ఎండోమెట్రియోసిస్లో ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో సివియర్ PCOD ఉన్న పేషెంట్స్లో అండ్ వేరే అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే ఎంబ్రియో క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ స్పర్మ్ క్వాలిటీ. స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు లేదా ఆ స్పర్మ్లో ఉండే DNA డ్యామేజ్ అనేది మనం DFI టెస్ట్ చేసి చూస్తాం. సో ఆ DFI టెస్ట్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు లేదా అసలు స్పర్మ్ కౌంటే లేదా మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ తక్కువగా ఉండటం వల్ల కూడా మనం ఎప్పుడైతే ఈ స్పర్మ్స్ని ఎగ్తో మిక్స్ చేస్తామో ఎంబ్రియో క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో అల్టిమేట్లీ సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎగ్, స్పర్మ్ రెండు బాగానే ఉన్నాయి. రెండుని మిక్స్ చేసిన తర్వాత వచ్చే ఎంబ్రియో అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సక్సెస్ రేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మనం దాన్ని Day 3 ఒకసారి, Day 5 ఒకసారి చూస్తాం. అలాగే మనం వాటిని గ్రేడ్ కూడా చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ దట్ గ్రేడింగ్ ద సక్సెస్ రేట్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్. సో గ్రేడింగ్ తక్కువ ఉంది లేదా Day 5 ఎంబ్రియోస్ వరకు వెళ్ళలేదు, ఓన్లీ Day 3 ఎంబ్రియోస్ ఉన్నాయి, అలాంటప్పుడు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ మనం Day 5 ఎంబ్రియోసే ఎక్కువ ఉన్నాయి, వాటి గ్రేడింగ్ కూడా బాగుంది అన్నప్పుడు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అండ్ మనకు అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి, ఏ క్వాలిటీ మేల్లో ఫీమేల్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, మరి ఇంకెందుకు IVF ఫెయిల్ అవుతుంది అని అనుకుంటాం. సో మనం ల్యాబ్లో ఎంబ్రియోని చూసినప్పుడు అది మనకి చూడటానికి బాగానే ఉండొచ్చు, కాకపోతే ఈ ఎంబ్రియోలో కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, అనుప్లాయిడీ కానీ అలాంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉండొచ్చు. సో ఇలాంటి ఎంబ్రియోస్ని మనం యూట్రస్ లోపల పెట్టినప్పుడు అది ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. ఇంప్లాంట్ అంటే మనం పెట్టిన పిండం యూట్రస్ లోపల అతుక్కోవటం అనమాట. సో ఈ ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు అండ్ అల్టిమేట్లీ ఒకవేళ ఇంప్లాంట్ అయినా కూడా అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా అబార్షన్స్ కూడా అవ్వచ్చు. సో ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూడడానికి మనకు ఒక టెస్ట్ ఉంటుంది, దట్ ఈస్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్. సో ఈ క్రోమోజోమల్ టెస్ట్ చేసి మనం ఎంబ్రియో క్రోమోజోమల్గా నార్మల్గా ఉందా లేదా అని చూసి ఆ తర్వాత ఇంప్లాంట్ చేసుకోవటంలో కూడా మనకు సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. సో అన్నీ బాగానే ఉన్నాయి, మంచి ఎంబ్రియో పెట్టాము,
ఈ ఇంప్లాంటేషన్ జెనెటికల్ టెస్టింగ్ చేసిన ఎంబ్రియోనే యూట్రస్ లోపల పెట్టాము, అయినా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వలేదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. సో ఒక్కసారి మనం ఎంబ్రియో పెట్టిన తర్వాత పెట్టే ముందుగా మనం యూట్రస్ లోపల ఎండోమెట్రియం అనే లైనింగ్ని ప్రిపేర్ చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు గెట్ ప్రెగ్నెంట్. సో ఈ ఎండోమెట్రియంలో ఏమవుతుందంటే మనం ఆ లైనింగ్ ప్రిపేర్ చేసినప్పుడు దానికి మంచి వాస్కులారిటీ ఉండాలి, అంటే బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉండాలి. అలాగే ఈ ఎండోమెట్రియంకి రిసెప్టివిటీ పవర్ ఉండాలి, అంటే మనం ఎంబ్రియో పెట్టినప్పుడు అది అతికించుకునే కెపాసిటీ కూడా ఎండోమెట్రియంకి ఉండాలి. సో దాన్ని మనం రిసెప్టివిటీ అంటాం. సో ఈ రిసెప్టివిటీ పవర్ కూడా ఎండోమెట్రియంకి ఉండాలి. సో వన్స్ దిస్ ఎండోమెట్రియం ఇస్ నార్మల్ అండ్ ఎంబ్రియో ఇస్ ఆల్సో గుడ్, దెన్ మనకి సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఈ ఎంబ్రియో మనం పెట్టిన ఎంబ్రియో ఎండోమెట్రియంకి మధ్యలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రాస్ టాక్ ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ మాలిక్యులర్ లెవెల్లో మల్టిపుల్ మెకానిజమ్స్ జరుగుతాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ అట్ దిస్ లెవెల్ will also again decrease the success rate. So there are multiple tests మనం ఈ సక్సెస్ రేట్ని, ఈ క్రాస్ టాక్ని, మాలిక్యులర్ స్టడీస్ అన్నీ చూడటానికి మల్టిపుల్ టెస్ట్ ఉంటాయి. కానీ ఈ టెస్ట్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ మాత్రమే చేస్తాం. అన్నీ ఫస్ట్ చేసేసి దెన్ వీ వోంట్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. సో అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మనం పెట్టిన ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వకపోతే మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఆల్ దిస్ పుట్ టుగెదర్ విల్ ఇంక్రీజ్ యువర్ సక్సెస్ రేట్. సో పర్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్కి మనకు సక్సెస్ రేట్ అనేది 40 to 50% ఉంటుంది. అలాగే మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి సైకిల్ టు సైకిల్కి కొంచెం సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ఆల్సో మనం ఎలా అయితే ఇప్పుడు ఎంబ్రియో అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ రేట్కి అంటున్నామో, ఈ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక సైకిల్ నుంచి ఎంబ్రియోస్ తక్కువగా ఫామ్ అవుతున్నాయి, అంటే ఒక సైకిల్ నుంచి మనకు 2 ఎంబ్రియోసే వచ్చాయి లేదా 3 ఎంబ్రియోసే వచ్చాయి అన్న వాళ్ళు ఎంబ్రియో పూలింగ్ చేసుకోవటం మంచిది. సో ఎంబ్రియో పూలింగ్ ఏంటంటే 2-3 ఐవీఎఫ్ సైకిల్ కాన్సిక్యూటివ్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఒక 5 to 6 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసుకున్న తర్వాత దెన్ ట్రాన్స్ఫర్ వాటిని ఫ్రోజన్ చేసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల కూడా మనకు సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో embryo pooling is one more thing that increases the success rate. I hope you understood.